హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికం, కరివేపాకు, కొత్తిమీర, సోయా సాస్, కోడిగుడ్డు ఫ్రై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాత గరం మసాలా, బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకుందాం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఫ్రెండ్స్. రాత్రి అయితే ఫ్రెండ్స్ చాలా కోపం వచ్చింది నాకు ఇక్కడ పిల్లల మీద. రాత్రి ఇక్కడ 12 అయిపోయింది. అప్పటికి వంట చేయమంటున్నారు. ఇప్పుడైతే స్కూల్ లేవు కదా ఫ్రెండ్స్, అందుకనేసి ఇంకా నిద్ర వరకు పిల్లలు ఇంకే టైంలో వంట చేయమంటే ఆ టైంలో చేయాలి. చేయకపోతే అలా ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఫోన్ చేసి అందులో వంట చేయలేదు, వంట చేయమంటే అనేది ఫోన్ చేసి చెప్తారు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మాయిలు అయితే ఇంక సీరియస్ అవుతారు మన మీద. నేను ఎందుకు తీసుకొచ్చాను, వంట తీసుకొచ్చాను కదా, నువ్వెందుకు వంట చేయకుండా పిల్లలు అడిగితే ఎందుకు చేయలేదు అనేసి అంటారు ఫ్రెండ్స్. మనం ఒకవేళ చేసామనుకోండి, అయితే అది ఎందుకు చేస్తావు, నాకు ఇంకోటి కావాలి అంటారు. ఫోన్లో ఏదో ఒకటి స్కూల్ లేవు కదా, ఏదో ఒకటి తింటారు అనేసి మనం ఏదైనా చేసామనుకోండి, అది వాళ్ళకి నచ్చదు, మళ్ళీ వేరే ఇంకోటి చేయమంటారు. ఇంకా పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు స్కూల్ లేవేమో, ఇంకా అందరికీ అన్ని రకాలు చేయాలి ఫ్రెండ్స్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైం, మధ్యాహ్నం లంచ్ కూడా అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా డిన్నర్ కూడా అంతే. ఇంక ఈ స్కూలు 3 నెలలు అయితే సెలవులు అంట ఫ్రెండ్స్. మనకి వేసవికాలం సెలవులు ఎలాగో అలాగే 3 నెలలు సెలవులు అంట. ఇంక ఈ 3 నెలలు వంట చేసే వాళ్ళని ఎక్కడైనా ఎక్కడైనా వంట చేసే వాళ్ళకి ఇబ్బంది, పిల్లల్ని చూసే వాళ్ళకి పెద్ద పని మనుషులకి ఇబ్బంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా వాళ్ళు ఏం చేయమంటే చేయాలి. నైట్ అయితే నిద్రపోరు, తెల్లవారులు మెలకుగానే ఉంటారు. మనం మెలకుగా ఉండడానికి ఎక్కడ కుదురుతుంది ఫ్రెండ్స్. మనం అయితే తెల్లారి పని చేయాలి. ఇక్కడ కోయట్లో పనులు అయితే ఇంకా పొద్దున్నే క్లీన్ చేయాలి, తర్వాత లంచ్కి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంక ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో కూర్చోవడానికి ఎక్కడ కుదురుతుందండి మనకి. మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తామంటే మా నాన్నకి కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు మన మీద సీరియస్ అవుతారు, వాళ్ళ తప్పు అయినా. అందుకే మనం జాగ్రత్తగా సరిగ్గా 12 అయింది ఫ్రెండ్స్. రాత్రి పడుకుందాం అన్నప్పటికీ నాకు ఆకలి అవుతుంది, నాకు వైట్ పాస్తా చెయ్యి అనేసి పిల్లలని అడిగింది ఫ్రెండ్స్. అడిగాక ఇంకా ఏం చేస్తాం, చేయకపోతే ఊరుకోరుతాం. వచ్చినప్పుడు అక్కడ వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడే 12 అయింది. అప్పుడు గబగబా చేసి వైట్ పాస్తా చేసి పెట్టిన తర్వాత అందరూ తిన్నారు. అదే నేను పెందల కాడ ఇంకా ఎలా తింటారు కదా అని చేశాను అనుకో ఫ్రెండ్స్, ఎవరు తినరు. నేను చేయలేదు కాబట్టి తర్వాత ఎప్పుడో 12 గంటలు చేశాను కాబట్టి అప్పుడు తిన్నారు ఫ్రెండ్స్. అలా ఉంటుంది. అయితే ఏంటి, కువైట్ వెళ్ళారు, నెలకి సాలరీ వచ్చేస్తుంది, వాళ్ళకి ఏంటి అనుకుంటారు ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గర ఇక్కడ వెళ్ళి ఎన్ని పాటలు పడుతున్నారు అన్నది మనకి కొంతమందికి తెలుసు ఫ్రెండ్స్, కొంతమందికి అయితే తెలియదు. ఇక్కడ టయానికి నిద్ర ఉండదు, టయానికి తిండి ఉండదు. మన ఊళ్ళో అయితే చాలా ఇబ్బందులు పడతారు. ఇలా బయట దేశాలకు వచ్చినప్పుడు చాలా కష్టం ఫ్రెండ్స్. అందరూ ఏమనుకుంటారు, నెలకి సాలరీ వస్తుంది, వాళ్ళకి ఏంటి ఎన్ని కష్టం అంటే ప్రతిరోజు బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్. మార్నింగ్ లేచిన వెంటనే క్లీనింగ్ చేయాలి, క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ వంట చేసి వాళ్ళు వంట చేయాలి, పిల్లలు చూసుకుని వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలి. సాయంత్రం ఇంకా 12 గంటలు అయ్యే వరకు ఏదో వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు కూర్చుందాం అన్నప్పుడు అప్పుడే కాకేస్తారు. సాయంత్రం అయినప్పటికీ మన ఇంటి దగ్గర ఏమైనా పని చేసుకున్నా 10 నిమిషాలు కూర్చోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఒక 5 నిమిషాలు కూడా కూర్చోవడానికి ఉండదు. అలా చేయాలి. కూర్చున్నా
ఇంకా పనులు ఏం చేయట్లేదు అనేసి అనుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్ మనం ఇంటికాడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎక్కడికి వస్తాం వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మనకి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఓపిక ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏమన్నా ఏం చేసినా నాకు రాత్రి అయితే చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్. ఇదేంటి పడుకుందాం, చాలా బట్టలు అప్పటికే చాలా బట్టలు ఇస్త్రీ చేశాను ఫ్రెండ్స్. పడుకుందాము అనేసి అనుకున్నాను. అంటే మళ్ళీ హాట్ చేయమన్నది చేసి మళ్ళీ అప్పటికప్పుడే 1:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూల్ లేకపోయినా మార్నింగ్ 6 గంటలకు లేచిపోమంటాను. 6 గంటలకు లేచిపోయి రాత్రి పడుకుంటే పొద్దునకి లేం కదా ఫ్రెండ్స్. ఎలా స్కూల్ లేవు కదా లేటుగా లేవు అన్న మొక్క అంటలేదని నేను చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా తప్పదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పినట్టే వినాలి మనం. ఇంకా మన ఇష్టమే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ పొద్దున్న సాయంత్రం పడుకునే వరకు ఏక పనులే ఉంటాయి ఫ్రెండ్స్. ఏదో చెప్తానే ఉంటారు. ఇప్పుడు స్కూల్ లేదేమో ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కో రకం. ఏదో బ్రేక్ఫాస్ట్ డిన్నరు అంటే పర్వాలేదు, ఇంకా లంచ్ ఇంకా మొత్తం అన్నీ వాళ్ళకి ఏం కావాలంటే ఏదో హోటల్కి వెళ్ళి అడుగుతారు కదా ఫ్రెండ్స్. నాకు అది కావాలి ఇది కావాలని ఆర్డర్ చేసుకుంటారు. అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఊరికైతే. ఓకే ఫ్రెండ్స్, అలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.